నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం దశమాంశ చక్రం గురించి ఒక విశ్లేషణ అంటే D10 చార్ట్ అంటారు. మామూలుగా మనం జ్యోతిష్ యాప్లో కానీ ఎప్పుడైనా మీరు సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం కొట్టినప్పుడు రాశి చక్రం, నవాంశ చక్రం అని ఇట్లా 16 చక్రాలు ఉంటాయి. దీంట్లో దశమాంశ అని ఉంటుంది. అంటే ఇది పర్టికులర్గా మన కెరియరు, మన ఎంటైర్ వర్క్ లైఫ్, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మన యొక్క కెరీర్లో గ్రోత్ అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు, ఈ ఫీల్డ్ చూస్ చేసుకుంటే చాలా మంచిది, వీళ్ళకి డెఫినెట్గా మంచి గ్రోత్ చూస్తారు, పాలిటిక్స్ బాగా కలిసి వస్తాయా లేదా, జీవితంలో ఏదైనా సమాజంలో మనం ఖచ్చితంగా ఒక మంచి పేరు స్థాయి తెచ్చుకునే ఒక జాతకం ఉందా లేదా, ఏ దశలో యోగిస్తుంది ఆ విధంగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చేది. సో ఇవన్నీ కూడా మనం దశమాంశ చక్రం నుంచి క్లియర్గా చూడొచ్చు. రాశి చక్రంలో మనం మామూలుగా కెరీర్ అనగానే అంటే మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అంటే వృత్తి, వ్యాపారము ఇవన్నీ కూడా మనం జాతక చక్రంలో 10వ భావం నుంచి 6వ భావం నుంచి చూస్తాం. 10వ భావం వచ్చి మన యొక్క నేమ్ అండ్ ఫేమ్ని కూడా ఇండికేట్ చేస్తుంది. 6th హౌస్ వచ్చి డైలీ రొటీన్ వర్క్, ఉదయం మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్గా జాబులు చేసే వాళ్ళందరూ 6th హౌస్ క్యాడర్లోకి వస్తారు. ప్రొఫెషనల్స్ అంతా అంటే వాళ్ళు ఇండివిజువల్గా ఒక CA కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఈవెన్ అస్ట్రాలజర్స్ కావచ్చు, వాళ్ళే ఇండిపెండెంట్గా చేసే బిజినెస్ ఏదైనా కావచ్చు, అదంతా 10th హౌస్ కిందకు వస్తుంది. సో 7th హౌస్ వచ్చి బిజినెస్ చూస్తాం జనరల్గా మన యొక్క జాతక చక్రంలో. అదే దశమాంశ చక్రంలో ఇది ఎలా చూడాలి, ఈ కెరీర్ వైజ్ పాయింట్స్ ఎలా చూడాలి? అసలు పరాశరుడి సిద్ధాంతం ప్రకారం మనము రాశి చక్రంలో, నవాంశ చక్రంలో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఇంతకుముందు చెప్పున్నాను. జైమిని మహర్షి సిద్ధాంతం ప్రకారం 2 ప్లానెట్స్ని తీసుకున్నారు. అంటే ఏంటంటే అమాత్యకారకుడు, ఆత్మకారకుడి తర్వాత వచ్చే ప్లానెట్ అమాత్యకారకుడు. అంటే మన జాతక చక్రంలో ఉన్న గ్రహాలన్నింటిలో 2nd హైయెస్ట్ డిగ్రీ ఉన్న ప్లానెట్ని అమాత్యకారకుడు అంటారు. 1st హైయెస్ట్ డిగ్రీ ఉన్న ప్లానెట్ని ఆత్మకారకుడు అంటారు. అంటే 30 డిగ్రీలు కదా ఒక రాశి ప్రమాణం. ఈ 30 డిగ్రీలకి దగ్గరగా వచ్చిన ఏ గ్రహం అయితే ఉంటుందో దాన్ని ఆత్మకారకుడు అంటారు. దాని తర్వాత వచ్చే ప్లానెట్ అంటే ఇప్పుడు ఒక గ్రహం 29 డిగ్రీల్లో ఉందనుకోండి మీ జాతకంలో, అది ఆత్మకారకుడు అంటారు, 30 డిగ్రీలకి దగ్గరగా ఉంది కాబట్టి. అదే 29 తర్వాత ఏమొస్తుంది, 28 డిగ్రీలు ఇంకేదైనా గ్రహం ఉందనుకోండి, దాన్ని అమాత్యకారకుడు అంటారు. సో ఈ అమాత్యకారకుడు అనే ప్లానెట్ మీకు మీ యొక్క ప్రొఫెషన్ని అంటే కెరీర్ని చూస్ చేసుకోవడంలో ఇదొక మెయిన్ పాత్ర పోషించేటట్టుంది. ఎందుకు అని అంటే ఇది సోల్ లెవెల్లో జైమిని మహర్షులు చూపించింది ఏంటంటే ఏదైనా కారకత్వాలు డిగ్రీస్ వైజ్ తీసుకున్నారు కాబట్టి సోల్ లెవెల్లో మీకు ఆ పని పట్ల ఇంట్రెస్ట్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ చార్ట్స్లో మనం రాహుని అమాత్యకారకుడిగా చూస్తుండొచ్చు. అంటే ఈ రాహు అమాత్యకారకుడు ప్లానెట్గా అంటే దాంతో కలిసి ఉండడమో, దాని యొక్క ఆస్పెక్ట్లో ఉండడమో, డెఫినెట్గా రాహు అనే ప్లానెట్ ఖచ్చితంగా అమాత్యకారకుడి యొక్క గ్రహం యొక్క వీక్షణ కానీ కలిసి ఉండడం కానీ చూస్తుంటాం మనం. అందుకని వాళ్ళు సోల్ లెవెల్లో వాళ్ళు రాజకీయంగా భలే ఇష్టపడుతుంటారు ఆ పని చేయడానికి. కానీ ఫైనాన్షియల్గా సంపాదిద్దాము అలాంటి విషయాలు మాత్రం ధారాకారకుడి నుంచి చూస్తారు. ఆ ధారాకారకుడు అంటే చివరి లోయెస్ట్ డిగ్రీ ఉన్న ప్లానెట్ మీ జాతక చక్రంలో నవగ్రహాల్లో అంటే మీకు మళ్ళీ ఈ ఆత్మకారకుడు వీటిల్లో కేతుని తీసుకోరు. కానీ ధారాకారకుడు అంటే మాత్రం లోయెస్ట్ డిగ్రీ ఉన్న ప్లానెట్స్ అన్నిట్లో ఏది లోయెస్ట్ డిగ్రీలో ఉంటుందో దాన్ని ధారాకారకుడిగా తీసుకుంటారు. దాన్ని కూడా మన యొక్క కెరీర్లో మనీ సంపాదన విషయంలో దాన్ని యాక్టివేట్ చేస్తే ఆ గ్రహకారకత్వాన్ని బాగా సంపాదించవచ్చు, అది మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్పున్నారు. సో ఈ విధంగా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పరాశరుడి సిద్ధాంతం ప్రకారం, జైమిని సిద్ధాంతం ప్రకారం ఇట్లా రాశి నవాంశలో, తర్వాత ఈయనేమో ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, ధారకారకుడు ఇలా చూస్తున్నాం. ఇలాగే పరాశర మహర్షి D10 చార్ట్ని సపరేట్గా ఎలా చూడాలి అనేది వివరించున్నారు. సో ఈ D10 చార్ట్లో మనకి ఇప్పుడు ఎట్లా జన్మలగ్న చక్రాన్ని చూస్తామో సేమ్ దీన్ని జన్మలగ్న చక్రం లాగే మొత్తం ఆఫీస్ లాగా అనుకోండి. వర్క్ పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి, మీ యొక్క ఐడియల్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా దశాంశలో 1st హౌస్ నుంచి చూస్తాం మనం. 2nd హౌస్ నుంచి మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనం వ్యాపారం చేయడానికి కావచ్చు, ఉద్యోగం చేయడానికి కావచ్చు, ఏంటి రిసోర్సెస్, అది 2వ ఇల్లు. మనం జన్మజాతకంలో సేమ్ హౌసెస్ ఎట్లా చూస్తామో ఇట్లాగే దశమాంశలో కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు జన్మజాతకంలో మనకి 4వ ఇల్లు ఏంది, మన గృహ వాతావరణం, ఇంటి వాతావరణం కదా, ఇక్కడ ఆఫీస్ వాతావరణం.
సో ఆఫీస్లో ఎలాంటి ప్రెమిసెస్లో ఉంటుంది, మీ డెస్క్ ఎలా ఉంటుంది, ఏ దిక్కులో ఉంటుంది, డెఫినెట్గా మీ ఆఫీస్ ప్రెమిసెస్లో ఎటువంటి వాతావరణం ఉంటుంది, అంటే ఘర్షణ వాతావరణం ఉంటుందా, లేకపోతే కొంచెం ప్లెజర్ అట్మాస్ఫియర్లో ఉంటారా, ఇవన్నీ కూడా చెప్పేయచ్చు. అది 4th హౌస్ దశమాంశలో. 3rd హౌస్ నుంచి మామూలుగా ఏంది ప్లానింగు, తర్వాత చుట్టూకల ఉన్న ఎన్విరాన్మెంటు, సహజ భావం. సో దాన్ని అంతా కూడా మనం 3rd హౌస్ నుంచి అంటే ప్రణాళికలు అంటారు చూసారా, ఈ కాంట్రాక్ట్స్, ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవడం, కొత్తగా ఎంటర్ప్రైజెస్ ఏదైనా స్టార్ట్ చేయడం, ఇవన్నీ 3rd హౌస్ నుంచి చూస్తారు. ఇదంతా వృత్తి కారకత్వం, వృత్తి వ్యాపార కారకత్వం కాబట్టి సో ఇట్లాగే మాట్లాడుకోవాలి మనం, ఈ టర్మ్స్లోనే మాట్లాడుకోవాలి. ఇప్పుడు పంచమ భావం మామూలుగా సంతాన స్థానం అంటారు, కానీ ఇక్కడ చూస్తే మన సబార్డినేట్స్ మన కింద ఇమీడియట్గా మనకి సమాధానం చెప్పేవాళ్ళు మనం అడిగితే. సో అంటే మన తర్వాత మన ఆఫీస్లో లేనప్పుడు కూడా వాళ్ళు ఆ పనిని టేకప్ చేయగలిగే వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళని సబార్డినేట్స్ అంటారు. సో ఇప్పుడు మన తదనంతరం మన పిల్లలు మన యొక్క వృత్తి వ్యాపారాలు కొంతమంది కంటిన్యూ చేస్తుంటారు కదా, అట్లాగే ఈ ఆఫీసు అంటే ఈ వ్యాపార రీత్యా కానీ మీ తర్వాత వచ్చేవాళ్ళు సబార్డినేట్స్ అంటారు. సో స్టాఫ్ వర్క్ ఉంటుంది. 6వ ఇల్లు వచ్చి ఉదయం డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్స్ అని చెప్పాను కదా, సో అట్లా ఇక్కడ స్టాఫ్ వర్క్ అనేది 6వ ఇల్లు చూపిస్తుంది. సో 7వ భావం అనేది మామూలుగా జాతక చక్రంలో వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, సో పార్ట్నర్షిప్, వైఫ్ అని చెప్తుంటాం. ఇక్కడ ఏంటంటే వైఫ్ ఉండదు కాబట్టి ఓన్లీ పార్ట్నర్షిప్స్, ఓన్లీ మీ పార్ట్నర్షిప్స్, బిజినెస్ డీలింగ్స్, ఇవన్నీ కూడా మెయిన్ బిజినెస్ అనేది 7th హౌస్ నుంచే చూస్తారు. ఒక వ్యక్తి జాతకంలో ఇతను బిజినెస్ చేస్తాడా లేకపోతే ఉద్యోగం చేస్తాడా, ఎక్కువగా దేంట్లో జాతకం యోగిస్తుందనే దానికి దశమాంశ చక్రంలో ఉన్న 7th హౌస్లో కానీ ఎక్కువ ప్లానెట్స్ ఉన్నా 6th హౌస్లో కన్నా ఉంటే వాళ్ళు బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. ఈవెన్ ఇతని యొక్క యాటిట్యూడ్ ముఖ్యం. లగ్నాధిపతి మెయిన్ చూడాలి. దశమాంశలో లగ్నాధిపతి 9th హౌస్లో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు 9th హౌస్ ఉంది. 9th హౌస్ అంటే మనకేంటి, తండ్రి, గురువు ఇట్లా చూసుకుంటాం జన్మజాతకంలో. అదే ప్రొఫెషనల్ చార్ట్లో అయితే ఇక్కడ మీకు మీరే గురువు, అంటే మీకు మీరే బాస్ కాబట్టి, అంటే మీరు ఇండివిజువల్గా ఏదైనా ఒక కంపెనీ పెట్టడం, అలాగే ఏదైనా ఒక ప్రొఫెషనల్గా తయారవ్వడం మీరు, అంటే ఒకరి కింద జాబ్ చేయకుండా. సో మీకు మీరే గురువు కాబట్టి దాన్ని బట్టి మనం ఇతను ఇండిపెండెంట్ బిజినెస్ చేస్తాడని చెప్పేయచ్చు, ఉద్యోగం చేయలేడు ఇతను అని. సో ఆ ఫ్యాక్టర్ కూడా చూడాలి మనం. లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అది సర్వీస్ మోటోలో ఉంది కాబట్టి ఇతను ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. సో ఇట్లా మనం దశమాంశ చక్రంలో 6th హౌస్, 7th హౌస్ బిజినెస్ అనుకున్నాం. 8th హౌస్ అంటే మనకి ఏంటి, ఆయుష్ ప్రమాణం అంటారు మామూలు జాతక చక్రంలో, రిటైర్మెంట్ అంటుంటారు, అంటే ఆయుష్ స్థానం. అట్లాగే ఇక్కడ రిటైర్మెంట్ అంటారు. ఇంట్లో వర్క్ నుంచి మనం ఇంకా రిలీఫ్ అయిపోతున్నట్టు, అంటే అది ఇంకా మరణంతో సమానం అన్నట్టుగా మాట్లాడుతుంటాం కదా. మామూలుగా 8th హౌస్ని మనం జాతక చక్రంలో ఏం చేస్తాం, ఆయుష్ స్థానంగా తీసుకుంటాం. సో అట్లాగే ఇక్కడ కూడా దీని యొక్క ప్రొఫెషన్కి, మీ వృత్తి వ్యాపారాలకి ఇంకా అయిపోయింది, ఇంకా రిటైర్మెంటు, ఎప్పుడు ఆపాలి ఈ వ్యాపారం, ఎప్పుడు దీన్ని స్టాప్ చేయాలి అనేది ఈ 8th హౌస్లో ఉన్న ప్లానెట్స్ డిసైడ్ చేస్తుంటాయి. సో ఆ అష్టమ భావంలో ఉన్న గ్రహాలు అంతర్దశలు కానీ దశలు కానీ వచ్చినప్పుడు వ్యాపారం అనేది కొన్నిసార్లు మూసేయచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు క్లోజ్ ది బిజినెస్ అనేది మనం కనుక్కోవచ్చు. సో అదంతా కొంచెం డీటెయిల్గా పోవాలి, తర్వాత చెప్తాను. సో 9th హౌస్ వచ్చి మీ యొక్క బాస్. మీకు మామూలుగా ఇంట్లో తండ్రి అయితే ఇక్కడ ఆఫీస్లో ఎవరు బాస్, మీ బాస్ ఎటువంటి వ్యక్తి ఉంటాడు, ఆయన యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన మీ పట్ల ఎటువంటి యాటిట్యూడ్ ఉంటాడు, ఇవన్నీ కూడా 9th హౌస్ నుంచి చూస్తారు. 10th హౌస్ నుంచి మన యొక్క కెరీర్లో కీర్తి ప్రతిష్టలు కావచ్చు, మనం ఏదైనా గొప్పగా సాధించే విషయం కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ అనేది ఈ 10th హౌస్ నుంచే చూస్తారు. ఈ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యు ఆర్ డూయింగ్, అంటే ఏ టైప్ ఆఫ్ వర్క్ మీరు చేపడుతున్నారు అనేది 10th హౌస్ నుంచే చూస్తారు. సో 11th హౌస్ వచ్చి మన యొక్క సపోర్టర్స్, అంటే సీక్రెట్గా సపోర్ట్ చేసేవాళ్ళు. 11th హౌస్ అంటే ఫ్రెండ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా, అంటే వాళ్ళందరూ కూడా 11th హౌస్ అంటే సీక్రెట్గా. 11th హౌస్ సీక్రెట్ ఫ్రెండ్స్, 5th హౌస్ ఓపెన్ ఫ్రెండ్స్. సబార్డినేట్స్ అని చెప్పినాను కదా, సో వాళ్ళు డైరెక్ట్గా మనకి బాగా హెల్ప్ చేస్తుంటారు, మనకి తెలుస్తుంటుంది మనం చెప్పిన పని చేయడం. కానీ 11th హౌస్లో ఉండేది మాత్రం సీక్రెట్ అనమాట. అంటే మీకు ఏదైనా 11th హౌస్లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, సో మదర్లీ రిలేటెడ్ ఫిగర్స్ మీకు లైఫ్లో హెల్ప్ చేయొచ్చు. సో అట్లాగనమాట. సో 12వ ఇల్లు వచ్చి మన జర్నీస్, లాసెస్, వ్యాపార నిమిత్తం చేసే దూర ప్రయాణాలు కావచ్చు, ఫ్రీడమ్ బాగా ఎంజాయ్ చేయడం కావచ్చు మీ ప్రొఫెషన్లో, ఇవన్నీ కూడా 12వ ఇల్లు చూపిస్తుంది. సో మీకు లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మీ కెరీర్లో ఎక్కువగా జర్నీస్ ఉండొచ్చు, లేదంటే ఫ్రీగా ఉండే, అంటే దాన్ని ఏమంటారు, పెద్ద
వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసే పనులు కాకుండా ఏదో కొంచెం లేదు హాస్పిటల్స్కి సంబంధించిన వర్కులు, 12 ఏళ్ళంటే హాస్పిటల్స్ కూడా వస్తుంది కదా. సో అలాంటి వాటి వాతావరణంలో వీళ్ళు ఉంటారు అనేది మనం కనుక్కోవచ్చు. అయితే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకా ఈ దశమాంశ చక్రాన్ని మామూలుగా మనం ఒక రాశిని ప్రమాణం వచ్చి 30 డిగ్రీలు కదా, ఈ 30 డిగ్రీలని మనం డివైడెడ్ బై 10 దశ చక్రం అన్నాం కదా, దశమాంశ అంటే 10 బాగా 10తో డివైడ్ చేస్తే ఈ 10తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 3 డిగ్రీలు వస్తుందన్నమాట. సో ఒక్కొక్క రాశి ప్రమాణంలో 10 భాగాలుగా చేసినట్టు లెక్క వస్తుంది. అంటే 10 సంవత్సరాలు వేసుకోండి అప్పటికి. సో మన కర్మ అనేది ఒక్కొక్క రాశిలో 10 సంవత్సరాలు ఉంటే ఈ మొత్తం 12 రాశులకి 12 × 10 120 సంవత్సరాలు. ఇది మనకి మామూలుగా వింశోత్తరి దశ ప్రమాణం కూడా ఇదే చెప్పున్నారు. సో మన కర్మ అంతా కంప్లీట్ అయ్యేదానికి 120 సంవత్సరాలు. ఈ దశమాంశలో అందుకే చెప్తారు కొంతమంది ఆయుష్ తీరిపోయింది, ఇంక ఈ భూమి మీద ఏ కర్మ లేదు చేయడానికి అనేదానికి కూడా దశమాంశ చక్రంలో నుంచి కూడా చెప్తారు అని అంటారు. సో ఓవరాల్గా ఈ దశమాంశలో ఉపయోగాలు ఏంటి, మనం తెలుసుకున్నందువల్ల ఏంటి, ఈ యొక్క రాశులు ఈ భావాల గురించి తెలుసుకున్నామంటే మన కెరీర్లో ఏదైనా మంచి మార్పులు ఉన్నాయా లేదా, అసలు ఎటువంటి ప్రొఫెషన్ని ఎంచుకుంటే మనకి బాగా మంచి గ్రోత్ ఉంటుంది, ఇవన్నీ కూడా దీంట్లో క్లియర్గా కనుక్కోవచ్చు. ఇప్పుడు ధర్మార్థ కామ మోక్ష స్థానాలు మనకు తెలుసు కదా, 1, 5, 9 వచ్చి ధర్మస్థానాలు, 2, 6, 10 వచ్చి అర్ధస్థానాలు, కామస్థానాలు వచ్చి 3, 7, 11, మోక్ష స్థానాలు వచ్చి 4, 8, 12 అని చెప్పున్నారు. సో మీకు ఈ ధర్మ త్రికోణంలో ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఏం చేస్తాయి అంటే అనేది క్లియర్గా వర్క్ పట్ల మన యొక్క యాటిట్యూడ్ని, వర్క్ పట్ల మనకున్న సిన్సియారిటీని కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 159లో తెలుస్తాయి. మీ రిసోర్సెస్, మీరు ఎటువంటి టైప్ ఆఫ్ వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేస్తారు అనేది 2, 6, 10లో ఉన్న ప్లానెట్స్ వల్ల మనం తెలుసుకోవచ్చు. బిజినెస్ విషయంలో మాత్రం మీరు ఎటువంటి విషయాల్లో ఎంటర్ అయితే మీకు వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయనేది మీ దశమాంశ చక్రంలో ఉన్న 3, 7, 11 స్థానాల్లో ఉన్న గ్రహాల వల్ల మనం తెలుసుకోవచ్చు. సో 4 and 8 and 12లో మాత్రం మీరు ఖచ్చితంగా మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎటువంటి విషయాలను కలిగి ఉంటుంది, మీ ఆఫీస్ ఎలా ఉంటే వాతావరణం కలిగి ఉంటుంది, తర్వాత మీ రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఆ వ్యాపారం ద్వారా, అంటే ఇది రిటైర్మెంట్కి సంబంధించి. అది అంటే ఉద్యోగం చేసే వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళ బెనిఫిట్స్ ఎలాగ ఉంటాయి అది వేరే సంగతి. కాకపోతే వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా వేటిలన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తున్నారా, వాటి వల్ల నిజంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయా లేదా, ఇవన్నీ కూడా 8th హౌస్ నుంచి చూస్తారు. సో 12th హౌస్ నుంచి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క ఫైనల్ ఇదనమాట, క్లోజ్ చేసేదానికి కావచ్చు, లేదా అక్కడి నుంచి మారిపోయి వేరే ఏదైనా వ్యాపారంలో మార్పు చేర్పులు అనేది కూడా 12వ ఇంట్లో ఉన్న గ్రహదశల వల్ల చెప్పేయచ్చు. అంటే కెరీర్ రిలేటెడ్ మాత్రం అది వేరేగా ఉంటుంది. అంటే 10th లార్డ్ 8thలో ఉంటే ఏంటి, 10th లార్డ్ ఏంటి ఇట్లా 5th హౌస్లో ఉంటే ఏంటి, అది వేరే చూడొచ్చు. కానీ ఇది బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది అంటే ముఖ్యంగా నేను చూడడం, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మెయిన్ పొలిటికల్ కాదు, గవర్నమెంట్కి సర్వెంట్స్ లెక్క. సర్వెంట్స్ అనే పాయింట్స్ వచ్చినప్పుడు జనరల్గా సాటర్న్ బాగుండాలి, తర్వాత బ్యూరోక్రాఫ్ట్స్కి అంతా కూడా చంద్రుడు బాగుండాలి. అంటే మీ దశమాంశలో 2వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ 10వ ఇంట్లో కానీ ఈ చంద్రుడు కానీ ఉన్నాడంటే మీరు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి, ఐఆర్ఎస్ కావచ్చు ఇలా. కాకపోతే ఇది ఎక్కువగా మెయిన్ చంద్రుడు వచ్చి సన్ దగ్గర నుంచి పవర్ తీసుకొని ఆయన మనకి ప్రకాశవంతంగా వెలుగుతుంటాడు. సో దానివల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ని బేస్ చేసుకొని వీళ్ళకి సర్వీస్ చేసే వ్యక్తులందరూ కూడా చంద్రుడు ఎక్కువగా బలంగా ఉంటాయి ఈ ప్లేసెస్లో, వాళ్ళకి ఎక్కువగా గవర్నమెంట్కి సర్వీస్ చేసే జాబ్స్ అనేవి వస్తాయి డెఫినెట్గా. నేను చూసిన చాలా జాతకాల్లో చంద్రుడు ఇట్లా 2వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ 10వ ఇంట్లో కానీ ఉన్నాడు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్స్కి వాటికి. సో ఇంకొంచెం జాతకాల్లో ఈ పోలీస్ డిపార్ట్మెంటు, పోలీసు వాళ్ళల్లో ఏదైనా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ లేకపోతే ఏదైనా కస్టమ్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా కుజుడు ప్రభావం ఎక్కువగా ఉంది ఈ 2వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ 10వ ఇంట్లో కానీ. సో ఎనీథింగ్ అట్లా ప్రతి ఒక్కటి కనుక్కోవచ్చు. ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు 3వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ఏ ప్లానెట్స్ అయితే ఉంటాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు వ్యాపారం కానీ స్టార్ట్ చేయగలిగితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అది కన్ఫర్మ్ చేసుకునేదానికి ఫైనల్గా ఫస్ట్ మనం రాశిచక్రం చూస్తాము, దాంట్లో కూడా అదే ఇండికేషన్ చేసి తర్వాత నవాంశ, తర్వాత దశమాంశ, అంటే క్లీన్గా దశమాంశలో ఫైనలైజ్ చేసేయచ్చు అనమాట. ఇంకొకటి, ఈ ఒక జాతక చక్రంలో దశమాంశలో మీకు ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం ఏదన్నా ఉందనుకోండి,
అది వాళ్ళకి డెఫినెట్గా ఆ యొక్క కారకత్వాల విషయాల్లో వాళ్ళు కానీ ఎంటర్ అవ్వగలిగితే లైఫ్లో మంచిగా ఈజీగా సక్సెస్ సాధిస్తారు అనేది చెప్పచ్చు. నీచమై ఉందనుకోండి ఏదైనా గ్రహం, ఆ విషయంలో వాళ్ళు చాలా పాటుపడతారు. అది కానీ నీచ భంగం అయిందంటే మాత్రం అది ఇంకా చాలా బాగా, అంటే ఫస్ట్ ఇనిషియల్గా స్ట్రగుల్స్ ఉండి తర్వాత వాళ్ళు బాగా రైజ్ అవుతారని అది అర్థం ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ రాహు కానీ కేతువు కానీ వీళ్ళు ఏంటంటే ఏ ప్లానెట్స్తో అయితే కలిసి ఉంటారో, ఏ రాసుల్లో ఉంటారో వాళ్ళ యొక్క ఫలితాలు ఇస్తారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఈ యొక్క 10th లార్డ్తో కానీ 6th లార్డ్తో కానీ 2nd లార్డ్తో కానీ కలిసి ఉన్నప్పుడు కానీ అయితే డెఫినెట్గా ఆయా రంగాల్లో వాళ్ళు రాణించే అవకాశాలు ఉంటాయి అని అర్థం. అంటే మీకు 6th లార్డు ఇప్పుడు చంద్రుడు అయ్యాడు అనుకోండి, రాహుతో కలిసి ఉన్నాడు, డెఫినెట్గా వీళ్ళు కూడా బ్యూరోక్రాఫ్ట్స్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అంటే ఆ రాహుకేతువుల్ని స్పెషల్గా చూసుకోకుండా మనం దశమాంసలో మెయిన్ ఫస్ట్ మనం లాస్ట్లో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, అంటే ఇది చాలా పెద్ద వీడియో అవ్వచ్చు, ఇంకో వీడియో కూడా చేయాల్సి వస్తుంది దశమాంస గురించి, బట్ దాంట్లో ఇంకొంచెం డీటెయిల్గా పోతాము. ఫస్ట్ మీ యొక్క లగ్నాధిపతి, రాశి యొక్క లగ్నాధిపతి దశమాంసలో ఏ ప్లేస్లో ఉన్నాడో చూడండి. రాశి యొక్క దశమాధిపతి మీ యొక్క దశమాంసలో ఉచ్చ స్థితిలో ఉన్నాడా, నీచంలో ఉన్నాడా, లేదా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడా చూడండి. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ దశమాంస యొక్క లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూడండి. అది మీ యొక్క యాటిట్యూడ్ని తెలుస్తుంది. దీంట్లో ఉన్న దశమాధిపతి మంచి స్థితిలో ఉన్నాడు అంటే దశమాంసలో ఉన్న దశమాధిపతి, దెన్ మీరు ఆ దశ వచ్చినప్పుడు డెఫినెట్గా మంచి రైజింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా అంటే ఈ సింపుల్ టెక్నిక్స్, బట్ కొంచెం లేట్ అయినా కొంచెం నిదానంగా ఆలోచించుకొని మనం డెసిషన్ మేకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క రంగం గురించి ఇతను దశమాంసలో ఈ ప్లానెట్ ఉంది. అసలు మెయిన్ ఏంటంటే ఇంకా జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే యుగరాశులు అని ఉన్నారు. ఇప్పుడు అగ్నితత్వ రాశులు అని అంటే సత్యయుగానికి సంబంధించిన రాశులు అన్నారు. అంటే బై నేచురల్ అబిలిటీస్ అనేవి వీళ్ళ జాతకంలో ఈ అగ్నితత్వ రాశిలో ఉన్న ప్లానెట్స్ వల్ల వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు. వీటిల్లో ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళు నవళ్ళు రాయొచ్చు, లేదా అకౌంటెంట్స్ అవ్వచ్చు, సో ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టచ్చు. ఇవన్నీ బుధుడికి సంబంధించినవి కాబట్టి వాళ్ళ ఆ రంగాల్లో నేచురల్గా వాళ్ళు ప్రకృతి కూడా సహకరిస్తుంది. పూర్వజన్మ నుంచి తీసుకొచ్చిన దీనివల్ల అబిలిటీస్ వల్ల వీళ్ళు తొందరగా పికప్ అవుతారు. తర్వాత ఆపర్చునిటీ ఈ బ్రాహ్మణ రాశులు అని అంటారు, అంటే జలతత్వ రాశులు కర్కాటకము, వృశ్చికము, మనకి మీనము. వీటిల్లో ఉన్న ప్లానెట్స్ మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేసి ఇంటి దగ్గర కూర్చొని నేర్చుకోగల ఒక అబిలిటీస్ అనమాట వీలుగా. అదే మీరు మిథునంలో కానీ, తులలో కానీ, కుంభలో కానీ ఇవేంటంటే ద్వాపర యుగం అని అంటారు. ఇంతకుముందు నేను చెప్పింది త్రేతాయుగం, ఏది ఈ బ్రాహ్మణ రాశులు అని చెప్పాను కదా. సో కర్కాటకము, వృశ్చికము, మీనము వీటిని త్రేతాయుగం అని చెప్పి ఉన్నారు. యుగ రాశులు అంటారు వీటిల్ని. సో వీటిల్లో ఏదైనా ప్లానెట్స్ ఉంటే మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే, కొంచెం ట్రై చేసి ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తాయి అబిలిటీస్. కానీ ఎప్పుడైతే ఈ ద్వాపర యుగం అంటారు, ఏది ఈ మిథునము, తుల, కుంభం, సో వీటిల్లో ఉన్న ప్లానెట్స్ మాత్రం కొంచెం ట్యూషన్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చే పరిస్థితి అనమాట. అలా అయితేనే వీళ్ళకి ఆ దశలు యోగిస్తాయి. అంటే ఏదైనా ఒక ఫీల్డ్, ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, పోలీస్ ట్రైనింగ్ తీసుకొని మనం పెద్ద ఆఫీసర్ అవ్వాల్సి వచ్చే పరిస్థితి, ఇంట్లో కూర్చుంటే పరిస్థితి కాదు కదా. కొంతమంది నేచురల్గా అబిలిటీస్ ఉంటాయి. కుజుడు ఒకవేళ మేషంలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి నేచురల్గానే ఆ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, తర్వాత వాళ్ళ ఆ రంగాల్లో రాణించేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగా చెప్పడం. సో ఇప్పుడు అదే కానీ వృషభము, కన్య లేదు మకరం, వీటిలో అంటే దీన్ని కలియుగం రాశులు అని అంటారు. సో వీటిలో ఉన్న ప్లానెట్స్ మాత్రం చాలా లేట్గా రిజల్ట్స్ ఇస్తాయి. చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత మాత్రమే ఆ గ్రహ కారకత్వాలు వీళ్ళకి ఫలితాలు ఇచ్చే పరిస్థితి అనమాట. సో ఈ విధంగా కూడా D10 చార్ట్లో మనకి విభజన చేస్తున్నారు. సో చూడండి, దాన్ని బట్టి మనం D10 చార్ట్ని ఎన్ని రకాలుగా మనం డీకోడ్ చేయాలనేది చెప్తున్నాను. సో ఓవరాల్గా ఏంటంటే ఈ D10 చార్టు మన యొక్క మెయిన్ యాటిట్యూడ్ ఏంది, వర్క్ పట్ల మనం బిజినెస్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ చేస్తే బాగుంటుందా, లేదా ఏదైనా ఎంటర్ప్రైజెస్ చేస్తే బాగుంటుందా అనేది ఈ D10 చార్ట్ ద్వారా కొంచెం క్లియర్గా మనం కనుక్కోవచ్చు. సో ఇంకా ఏం చెప్తారంటే, మీకు కొంతమంది సెల్ఫిష్గా ఆలోచించడం, కొంతమంది కొంచెం లిబరల్గా ఆలోచించడం ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో, ఏదైనా కూడా లైఫ్లో. సో వర్క్ పట్ల విషయానికి వస్తే వాళ్ళు చాలా లిబరల్గా ఉంటారు. ఇంట్లో మాత్రము అంటే వాళ్ళ జనరల్ బిహేవియర్లో చాలా మంకు పట్టుతూ ఉన్నప్పటికీ ఆ వ్యాపార విషయంలో కొంచెం అట్లా చూసి చూడనట్లుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే వ్యాపారంలో బాగా గట్టిగా పట్టుకొని ఉంటారు.
లైఫ్లో లిబరల్గా ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ అనేది టువర్డ్స్ బిజినెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా కనుక్కోవచ్చు అనేది ఎలా చెప్తున్నారంటే, సరి బేషి లగ్నాలు ఉంటాయి మనకి. మామూలుగా బేషి లగ్నాలు అంటే తెలుసు కదా, మేషము, మిథునము, సింహము, తుల, ధనస్సు, కుంభము. సో ఇవన్నీ బేసి లగ్నాలు. తర్వాత వచ్చేయి సరి లగ్నాలు అంటారు. వృషభము, మకరము, కర్కాటకము, సో కన్య, ఇవన్నీ కూడా మనకి సరి లగ్నాలు అంటారు. మీ జన్మ లగ్నము బేసి లగ్నం అయ్యి జన్మరాశి చక్రంలో దశమాంశలో మాత్రం సరి లగ్నం అయిందనుకోండి మీకు, అప్పుడు మీరు ఏంటంటే వర్క్ విషయంలో కొంచెం లిబరల్గా ఉండాలని అర్థం. కొంచెం అంటే కొంచెం ఫ్రీగా ఉండాలి. మరీ మంకుపట్టుగా ఉండి అందరికీ దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు, ఏదైనా వ్యాపారవేత్తలు మరీ అంత గట్టిగా ఉండకూడదని చెప్తుంది. సో ఇక్కడ ఒకవేళ సరి లగ్నం ఉండి ఇక్కడ బేస్ లగ్నం ఉండింది అనుకోండి దశమాంశలో, డెఫినెట్గా మీరు కొంచెం అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. వ్యాపారం విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ స్ట్రిక్ట్గా ఉండాలి. అలాగుంటేనే మీరు జీవితంలో సక్సెస్ సాధిస్తారనేది చార్ట్ చెప్తుంది. సో దాని ప్రకారం పోతేనే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదర్వైజ్ లేదండి నేను ఎట్లయినా కూడా లిబరల్గా ఉంటాను, నా మైండ్ అలాంటిది అంటే మీరు సాధించలేరు, సక్సెస్ సాధించలేరు. సో అది ఏం చెప్తుందో, లేదండి నేను జనరల్గా లిబరల్ కాబట్టి నేను ఇక్కడ మీరు బేస్ లగ్నం వచ్చినా కూడా నేనైతే లిబరల్గానే ఉంటాను వ్యాపారంలో అంటే, మీకు ఆ దశ జరిగేంత వరకు కూడా మీకు ఎలా ఉంటుందంటే ఒక రకంగా దాని ఏమంటారు వైబ్ సింక్ అవ్వదన్నమాట మీ మైండ్కి మీరు చేసే పనికి. ఇది లగ్నం గురించి చెప్పాను. అదే మీకు మేష రాశుల్లో ఒక గ్రహం ఉండి, అంటే మేషరాశిలో గురుగ్రహం ఉంది, ఇక్కడ చూస్తే వృషభంలో పడ్డాడు దశమాంశలో, అప్పుడేమవుతుంది ఇక్కడ మేష రాశిలో ఉన్నాడు కానీ ఇక్కడ వృషభ రాశిలో అంటే సరి రాశిలో ఉన్నాడు. ఇది కూడా సింక్ అవ్వదు. రెండిట్లో కానీ ఒకే రాశిలో ఉంటే మీకు ఆ దశ జరిగేటప్పుడు డెఫినెట్గా మీ మైండ్ బాగా సింక్ అవుతుంది, మంచిగా డెవలప్మెంట్ ఉంటుంది దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తే. రెండు బేసి రాశుల్లో ఉంటే ఎలా ఉండాలి, స్వార్థపూరితంగా కొంచెం స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా పోవాలి. రెండు రాశుల్లో సరి రాశుల్లో ఉంటే డెఫినెట్గా మీరు కొంచెం దయార్థ హృదయంతో కొంచెం లిబరల్గా బిహేవ్ చేయాలన్నమాట. అంటే ధర్మానికి పాటుపడేది అనే పాయింట్ వచ్చినప్పుడు సరి రాశులనే తీసుకున్నారు దశమాంశలో. సో బేసి రాశుల్ని మాత్రం కొంచెం సెల్ఫిష్ రాశులుగా తీసుకున్నారు. సో అందుకే లేడీస్కి తెలిసినంతగా ధర్మం జెంట్స్కి తెలియదని అర్థం. దాని అర్థం ధర్మాన్ని కాపాడడంలో వాళ్ళే ఎక్కువగా ముందుంటారు, డ్యూటీ మైండెడ్ పీపుల్ అని అంటారు లేడీస్ని. సో మన శాస్త్రాలు అలా చెప్తున్నాయి, మనకి క్లియర్గా అది మనకి తెలుస్తుంది కదా, వాళ్ళే చాలా డ్యూటీ మైండెడ్గా ఉంటారు, బిడ్డల్ని కాపాడడంలో కావచ్చు, భర్తని కాపాడుకోవడంలో కావచ్చు. సో ఇలాగా మనం D10 చార్ట్లో ఈ టైప్ ఆఫ్ యాంగిల్లో కూడా చూడాలి. మన వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఆయా దశలు వచ్చినప్పుడు ఈయన బేసి రాశిలో ఉన్నాడా, ఇక్కడ కూడా అదే రాశిలో ఉన్నాడా, ఇవన్నీ చెక్ చేసుకొని దెన్ మనం ప్రెడిక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి సింక్ అయ్యేది. లేదండి ఈ దశ బాగానే ఉంది కానీ బట్ నాకేందో మైండ్లో ఏదో కొరతగా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. లేదండి ఈ దశ వస్తుంది కదా, నెక్స్ట్ దశ నుంచి మీకు చాలా సింక్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. అంటే ఇవన్నీ టెక్నిక్స్, బట్ అప్లికబుల్ అయినవి కూడా నేను కొన్ని చూస్తున్నాను. బట్ ఏదైనా కానీ మన ప్రాక్టీస్లో తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఎంతోమంది రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పిన అంశాలని మనం బాగా రీసెర్చ్ చేసి ఈ విధంగా వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, చూడండి. ఇంకో వీడియోలో దశమాంశ చక్రాన్ని ఇంకో కోణంలో ఎలా చూడాలనేది కూడా చెప్తాను. నమస్కారం అండి, మీ రాజేష్.